నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై 10వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ సభ్యులు. మహానవమి రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడి. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువై తీరిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేపథ్యంలో 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మని దర్శించుకున్న వారికి అన్ని శుభాలే కలుగుతాయని స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ చెప్పారు. శరన్నవరాత్రులలో 10వ రోజు మహానవమి మహాపర్వదినం. అందుకే అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. సింహవాహుని అయిన అమ్మవారు లోక కంటకుడైన మహిషాసురుడిని రాక్షసుని సంహరించి లోకాలను కాపాడింది. అనంతరం అదే స్వరూపంతో అమ్మ కీలాద్రిపై స్వయంభూగా వెలిసింది. నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈ రోజు మహానవమిగా వ్యవహరిస్తున్నారని దేవస్థాన స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ చెప్పారు. మహిషాసుర మర్దిని అవతార విశిష్టత వ్యాస మహర్షి రచించిన దేవి భాగవతం ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరంలో నుంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సుల్ని బయటికి ప్రసరింపజేస్తున్నారని, ఆ తేజస్సులన్నీ కలిసి ఓ దివ్య తేజమూర్తి ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఆ తేజ స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తారు అని ఈ సందర్భంగా వారు తెలిపారు. సింహవాహనంపై త్రిశక్తి స్వరూపుడి సింహవాహనంపై బయలుదేరిన ఆ శక్తి వికటకటహాసం చేసి మహిషాసుర సేనాపతులైన శూరుడు, చామురుడు, ఉదద్రుడు, భష్కులుడు, బీలుడు వంటి రాక్షసుల్ని అవలీలుగా సంహరించడం జరిగిందన్నారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలుగా మహిషాసురుని సంహరిస్తుందని, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసినట్లుగా పురాణాలు చెప్తున్నాయని శివప్రసాద్ శర్మ చెప్పారు. భయాలు పోగొట్టి ధైర్యాన్నిచ్చే తల్లి మహిషాసుర మర్దిని దేవి శరన్నవరాత్రుల్లో సింహవాహనం మీద ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుని సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుందని, కలిసినంతనే సమస్త భయాలు పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే మహిషాసుర మర్దిని దేవిని దర్శిస్తే సకల భయాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి టీదే బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్ల, నడపనేని సదాశివరావు, టి జానకీదేవి, ఏ రంగశ్రీ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదేశాల మేరకు టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చామని టీటీడీ సభ్యులు చెప్పారు. టీటీడీ సభ్యులకు దేవస్థాన అధికారులు ఆహ్వానం పలికిన అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి మహానవమి రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని, అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నామని టీటీడీ సభ్యులు చెప్పారు. ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు తరపున మా టీటీడీ బోర్డ్ సభ్యులు అందరూ ఇక్కడ సదాశివరావు గారు, సుచిత్ర ఎల్ల, నేను, రంగశ్రీ గారు, జానకి
దేవి గారు అందరం మేము కలిసి రావటం జరిగింది. స్వామి దగ్గర, అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారికి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పణ చేయించటం అనేది జరిగింది. ఇవాళ మేమందరం కలిసి ఇలా రావటం, మహానవమి రోజు రేపు విజయదశమి వసంత ఉత్సవాలు ఈ 10 రోజులు మనం జరుపుకున్న ఈ తరుణంలో ఇక్కడ వచ్చేది అసలు ఊహించలేదు. అసలు అనుకోకుండా జరిగిన ఇదొక అద్భుతమైన ఒక అవకాశం అని నేను చెప్పను. అమ్మవారు దయ, అమ్మవారు కృప. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాల్లో భాగంగా మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగాల్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ట్రస్ట్ బోర్డు సభ్యులైన మేము నన్నపనేని సదాశివరావు బట్టి నేను, సుచిత్ర ఎల్లా గారు, తమ్మిశెట్టి జానకీదేవి గారు, అనుగోలు రంగశ్రీ గారు, మేమందరము మా ట్రస్ట్ బోర్డు తరపున తిరుపతి దేవస్థానం తరపున వచ్చి ఈ రోజున స్వామివారికి వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ భగవంతుడకు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, ఈవో గారికి, అందరికీ మా సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. 9వ రోజు నగరోత్సవ కార్యక్రమం భక్తులు ఎంతగానో అలరింపజేసింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవమూర్తులతో నగరోత్సవ కార్యక్రమం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కనుల పండుగగా వైభవపేతంగా సాగింది. పల్లకిపై కొలువు తీరిన ఉత్సవమూర్తులకు ఆలయ ఈవో సేనానాయక్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మతో పలువురు అర్చకులు, వేద పండితులు దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మార్స్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ నెల నిర్వహించనున్న దసరా ప్రభ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. రంగ అభిమానులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దసరా మహోత్సవాల సందర్భంగా మార్స్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రభా మహోత్సవ ఊరేగింపును అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపు గాంధీనగర్లోని మార్స్ కార్యాలయం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ దసరా ప్రత్యేక గుర్తింపు సాధించిందని, రోజు 2 లక్షల మంది భక్తులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని వివరించారు. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన రంగ దసరా సంబరాలకు ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తారు. రంగా దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకోకుండా ఏ కార్యక్రమం చేపట్టేవారు కాదని, ఆయన ఆ కాలంలో గాంధీనగర్ నుంచి దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేవారని పేర్కొన్నారు. మళ్ళీ అదే ఉత్సాహంతో రాధారంగ మిత్రమండలి ఈసారి ప్రభ మహోత్సవాన్ని నిర్వహించబోతుందని తెలిపారు.
మాఆర్ట్స్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ ఊరేగింపులో దేవీ ప్రభలు, వంగవీటి మోహనరంగ ప్రభ, జానపద కళారూపాలు, కోలాటాలు, కోయ నృత్యాలు, వేతాళ నృత్యాల వంటి సాంప్రదాయ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెప్పారు. ఈ మహోత్సవంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్, మాఆర్ట్స్ బాబీ, చంటితో పాటు వంగవీటి మోహనరంగ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా అంటే విజయవాడ, దసరా అంటే కనకదుర్గమ్మ తల్లి. ఆ పూర్వ వైభోగం, విజయవాడ సంస్కృతి, విజయవాడ సాంప్రదాయాలు, దసరా సాంప్రదాయాలు, పండగ విశిష్టతని తెలిపే విధంగా ఈరోజు విజయవాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా దుర్గమ్మ తల్లి దగ్గర రోజు 2 లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. రంగగారి రుణంగా జరిగిన ఈ ఉత్సవాలు ఇప్పుడు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మాఆర్ట్స్ అధినేతలు ఇద్దరు చంటి, బావి అన్నా చేద్దాము అని చెప్పి నన్ను అడిగితే దానికి నేను అలాగే తమ్ముడు తప్పకుండా చేద్దామన్నాం. దాన్ని పూర్తి బాధ్యత ఆ సోదరులు ఇద్దరు తీసుకొని ఈ ఉత్సవాన్ని దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా ఉండే స్థాయిలో ఈ ప్రభ మహోత్సవం అమ్మవారిది చేయటానికి పూనుకున్నారు. వారికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, ఇకపోతే ఉభయ రాష్ట్రాల్లో రంగా గారు, రాధా గారి అభిమానులు అందరికీ కూడా మీ మీడియా ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా ఆ ప్రభ మహోత్సవానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నా సవినయంగా. ఏదైతే రంగా గారు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమం ఆగిపోయింది అనుకున్నామో అది చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళా రాధారంగ మిత్రమండలి తరపున, అలానే చెన్నుపాటి శ్రీను గారు, అలా బాబీ గారు, చంటి గారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా విజయవాడ దద్దరిల్లే విధంగా 4వ తారీఖు ముఖ్యంగా ప్రభ కార్యక్రమం మొదలవుతుందంటే చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశంలోనే ఎక్కడ రాధారంగ అభిమానులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు రండి, లేదంటే దీన్ని చక్కగా వీక్షించి దీన్ని అనుభవం చెందాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఇంద్రకీలాద్రి కొండపై కొలువుతీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో ఉన్న దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దసరా ఉత్సవ కమిటీ కుటుంబ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ 10 రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో భక్తులకు ఎన్నో సౌకర్యాలు అందించిన ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైన సారెని సమర్పించారని దేవస్థాన చైర్మన్ గాంధీ చెప్పారు. 32 మంది కమిటీ సభ్యులు అమ్మవారికి పళ్ళు, మిఠాయిలతో పాటు పట్టు వస్త్రాలు అందించారని పేర్కొన్నారు.
సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వంలో డిఎస్సి అంటే అందరి ద్రాక్ష పండులాగా ఉండేదని, దాన్ని అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 16,000 టీచర్ పోస్టులను సకాలంలో పారదర్శకంగా భర్తీ చేశారని అన్నారు. డిఎస్సీలో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతాయుతంగా ప్రభుత్వ స్కూల్స్కు వచ్చే పేద విద్యార్థుల పిల్లలకు గుర్తుండే విధంగా విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో S&S పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. S&S పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకు శేషావళిని సత్కరించారు. S&S సంస్థలో శిక్షణ పొంది డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రి పార్థసారథి సాల్వా కప్పి జ్ఞాపకను అందజేసి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్కూల్లో పాఠాలు నేర్పించడం ఎంతో కష్ట సాధ్యమైనటువంటి విషయం అని, పాఠాలు చెప్పే వ్యక్తి కంటే విద్యార్థుల బ్రెయిన్స్ 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయని తెలిపారు. అలాంటి పిల్లలను సక్రమమైన దారిలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 కు ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 లాగా ఉండేలాగా విద్యార్థులను టీచర్లు సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఎప్పుడైతే ఉపాధ్యాయులు తమ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సేవగా భావించి అంకిత భావంతో పనిచేస్తారో అప్పుడే విద్యార్థులు వారిని ఎంతో గౌరవిస్తారని అన్నారు. మెగా డిఎస్ లో 50% ఉద్యోగాలు సాధించడంలో S&S పబ్లికేషన్స్ కృషి అనితర సాధ్యమని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ నిర్వహించడం చాలా గొప్ప విషయమని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. S&S పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకు శేషావళి మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డిఎస్సీలో 50% కంటే పైన ఉద్యోగాలు సాధించడం తమ సంస్థ పుర అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా తమ సంస్థ నుంచి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తమ సంస్థకు గర్వకారణమని తెలిపారు. ఎన్నో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సొంతం చేసుకుని తమ సంస్థ గౌరవాన్ని ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కాపాడారన్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన 16,500 సుమారు యువతి యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి ఇవన్నీ కూడా తొలిమెట్టు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అద్దటానికి ప్రయత్నం చేశారు తప్పితే విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేకపోతే బిల్డింగ్లు కట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పూర్తి చేయకోకుండా దాదాపు 7-8 వేల కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్యే కాకుండా నైపుణ్యాలు కూడా నేర్పించాలి. మెగా డిఎస్సిలో అత్యధిక పోస్టులు మా S&S పబ్లికేషన్ సాధించడం మాకు ఎంతో అభినందనీకరణం. డిఎస్సిలో ఏ విద్యార్థి అయినా S&S బుక్ లేదేమో ప్రతి విద్యార్థి దగ్గర ఉంటుంది. డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక 16వ ఆగస్టులో 50% అబోవ్ S&S సాధించడం మా గర్వకారణం అని చెప్పుకుంటూ తీసుకుంటున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందజేస్తుందని సాప్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి పేర్కొన్నారు. స్థానిక పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్ సీనియర్ యోగాసన పోటీలకు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ లో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చేసిన ఏర్పాట్ల పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పోటీల్లో తలపడి పథకాలు సాధించి వారి రాష్ట్రాల కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మెప్మా డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ నగరంలో ఓవైపు దసరా ఉత్సవాలు జరుగుతుండగా మరోవైపు సిద్ధార్థ ప్రాంగణంలో జాతీయ స్థాయి యోగాసన పోటీలతో నగరానికి మరింత రెట్టింపు కళ వచ్చిందన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఒకే రోజు అత్యధిక సంఖ్యలో యోగా సాధకులు పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పారని అన్నారు. అదే ఉత్సాహంతో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం జాతీయ యోగాసన పోటీలను నిర్వహిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకుడు భిక్షమయ్య మాట్లాడుతూ యోగాంధ్రలోని ప్రతి కుటుంబ సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగాసనల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గుట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు ఏ రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన పోటీలో విజేతలకు నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా పథకాలను అందజేశారు. ఇక్కడ మన విజయవాడలో ఈరోజు నేషనల్ లెవెల్ యోగాసన కాంపిటీషన్ అనేది జరుగుతుంది. దానికి యోగాసన ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు లీడ్ తీసుకొని ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి 29 టోటల్ డిఫరెంట్ పార్టిసిపెంట్స్, 27 స్టేట్స్, 2 డిఫరెంట్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ, ఏజ్ కేటగిరీ అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. అండ్ కంప్లీట్ ఆర్గనైజేషన్ అనేది విత్ కోఆర్డినేషన్ విత్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేయడం జరిగింది. అండ్ పిల్లలు అందరూ కూడా వేరే స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ పార్టిసిపేషన్ని ఈరోజు చూపిస్తున్నది చూస్తే యోగాసన అనేది ఇట్ హ్యాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ యోగాసన అనేది నెక్స్ట్ ఒలింపిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా తీసుకువెళ్ళాలి అనేది వీళ్ళ గోల్గా పెట్టుకున్నారు. దానికి ప్రతి ఒక్కరు ఫ్రమ్ యోగా గురూస్ టు అసోసియేషన్, ఇక్కడ ట్రైనర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దే ఆర్ టేకింగ్ ద లీడ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ చూసుకోవడానికి చాలా బాగుంది. అండ్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా యోగాసనకి యోగా డే నుంచి వి సా ద ఎఫర్ట్స్. విజయవాడ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఒకవైపు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. 6th నేషనల్ యోగా కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర యోగాసన అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో మెయిన్గా జూనియర్ అండ్ సీనియర్ సి 2 కేటగిరీస్లో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. 28వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సుమారుగా 1000 మంది వరకు పార్టిసిపెంట్స్, అలాగే జడ్జెస్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉన్నాయి, యోగాసనాలు అలాగే మ్యూజిక్ సంబంధించి కూడా ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. యోగా గురించి మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డేని యుఎన్తో డిక్లేర్ చేయించారో అప్పటి నుంచి యోగా కల్చర్ అనేది అన్ని చోట్ల కూడా ప్రారంభమైంది. ఈరోజు యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు, నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు 25-26 సంవత్సరానికి సంబంధించి 3వ రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మరి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈరోజు చేసినటువంటి ప్రభుత్వ అధికారులైనటువంటి గౌరవనీయులు తేజ్ భరత్ గారు, అలాగే శాప్ ఎండీగా ఉన్నటువంటి శ్రీమతి భరణి గారు, ఇక్కడ అందరూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులను ఉత్తేజపరిచి వెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 1000కి పైగా క్రీడాకారులను కానీ అతిథులను కానీ ఈ విధంగా మరి దసరా సందర్భంగా గౌరవించుకుని వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసి అందరూ కూడా బాగున్నాయి అని చెప్తూనే కాకుండా ఇక్కడ జరిగేటువంటి కాంపిటీషన్స్తో మేము ఫిట్ ఇండియాకి వెళ్ళటం, అక్కడి నుంచి ఏషియన్ గేమ్స్ వరకు కూడా యోగాని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి యోగా ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది.
దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బచ్చుల మురళీకృష్ణ అన్నారు. అమ్మవారి దసరా శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రీత్యార్థం కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని అన్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బావాజీపేట 4వ లైన్లో శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దసరా శరణవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా వారి అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బచ్చు మాధవి మురళీకృష్ణ మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో వైభవపేతంగా అమ్మవారి శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో దర్శనమిస్తున్న సందర్భంగా మహా అన్న వితరణ కార్యక్రమం చేపట్టామని వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. గత 22 సంవత్సరాల నుండి బావాజీపేట 4వ లైన్లో శ్రీ దేవి ధర్మ ప్రచార పరిషత్ అనే సంస్థను స్థాపించి అమ్మవారి విజయవాడని కాపు కాస్తున్నటువంటి అమ్మవారి యొక్క దేవి శరణవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని ఉగ్రరూపంగా ఉన్నారు. ఆమెను శాంతపరచడం కోసం 5 కేజీల పులిహోర ఆమెకు నైవేద్యంగా పెట్టి అలాగే ఈరోజు సుమారు 4,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఇరువిగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఆధ్యాత్మికత సనాతన ధర్మం ఇవన్నీ కూడా ప్రజల్లోకి పెంపొందించడం కోసం ఈ దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అందుకు విజయవాడ నగర ప్రజలు కానీ మాకు ఈ బావాజీపేట వాళ్ళందరూ కూడా చాలా సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టు ఈ రోజున మహిషాసుర మర్దిని అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు నేను భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల చేత నృత్య ప్రోగ్రాము, అమ్మవారి చీరలు, అమ్మవారు ధరించుకున్నటువంటి చీరలు కూడా వేలంపాట వేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు చాలా అందంగాను అలంకరించుకొని దర్శనమిస్తారు భక్తులందరికీ కూడాను. ఈ రోజున 4,000 మందికి నేను అన్నదానం చేయగలుగుతున్నాను అని అంటే అమ్మ దయ. అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను ఈ సంవత్సరం 22వ సంవత్సరం నేను చేయగలుగుతున్నాను అంటే అందరి సహాయాలతోటి నేను చేయగలుగుతున్నాను. అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలతోటి చక్కగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా చక్కగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ జై దుర్గా భవాని. వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలని మన పూర్వీకులు అందించిన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవి శరణవరాత్రుల సందర్భంగా మల్లాది వెంకట సుబ్బారావు బాలత్రిపుర సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్బిపేటలోని తన స్వగృహంలో వేద సభ నిర్వహించారు. నవరాత్రుల్లో మహానవమికి ఎంతో విశేషత ఉందని మల్లాది విష్ణు తెలిపారు. వేదం భగవంతుని స్వరూపమని, విశ్వమానవ శ్రేయస్సు కోసమే భగవంతుడు వేదాలు సృష్టించాడని చెప్పారు. వేద పారాయణం జరిగే చోట సాక్షాత్ అమ్మవారు కొలువై ఉంటారని చెప్పుకొచ్చారు. ఆ జగన్మాత దివ్య ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రజలందరిపైన ఎలవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
నవరాత్రుల సందర్భంగా మా సోదరులు పెద్దలు మల్లాది విష్ణు గారి నివాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి ఈ నవరాత్రులంతా కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేయడం, ఆ తర్వాత పండితులకి సత్కారం చేయడం అనేది ఆనవాయితీగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. అది కొనసాగిస్తూ వాళ్ళ పిల్లలు కూడా కొనసాగిస్తూ ఈరోజు చాలా చక్కటి వేద ఆశీర్వచనం, వేద మంత్రాలతో ఈ ఇల్లంతా కూడా చాలా చక్కగా శోభాయంగా రావడం జరిగింది. చాలా సంతోషంగా దాంట్లో విష్ణు గారు కూడా నాకు ఇక్కడ పిలిపించడం, స్వామివారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనం ఇవ్వడం చాలా సంతోషంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. ప్రతి సంవత్సరము ఈ దసరా నవరాత్రుల్లో ఒక ఆనవాయితీగా 40 సంవత్సరాల నుంచి దాదాపుగా మల్లాది సుబ్బారావు సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్, అలాగే అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ వేద సభ ఈ దసరా నవరాత్రుల్లో కలశ స్థాపన చేయటము, 3 పూట్ల పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ మహర్నవి రోజున వేద సభ నిర్వహించడం, అలాగే వేద పురుషులందరినీ కూడా పండితులందరినీ కూడా గౌరవించడం. ముఖ్యంగా ఏంటంటే వేదాలు ఎక్కడైతే గౌరవించబడతాయో అక్కడ అమ్మవారు ఉంటారో, ఆ వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ సాక్షాత్తు అమ్మవారు ఆ ప్రాంతంలో ఉంటారని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మహర్నవి రోజున ఈ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని ఈ కార్యక్రమంలో ఈరోజు మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ వేద సభ ద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు కూడా దసరా శుభాకాంక్షలు, ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. శరన్నవరాత్రుల దసరా మహోత్సవాల సందర్భంగా తొలి రోజు నుంచి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ భవానీమాల భక్తులకు మరింత పెద్దపీట వేసేలా 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. ఈ 2 ప్రత్యేక క్యూ లైన్లో ఇతర భక్తులు ఉండరని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాల 10వ రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది అనే మాట రాకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా తాజా ఏర్పాట్లు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. పటిష్ట కార్యాచరణతో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో తాజా కార్యాచరణ కూడా విజయవంతమయ్యేలాగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడామని, భవానీ భక్తులకు సరిహద్దుల వద్ద టెంట్లు వంటి ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు, పాలు, మజ్జిగ, బిస్కెట్ల వంటివి కూడా అందుబాటులో ఉంచారని కోరినట్లుగా తెలిపారు. ప్రస్తుతం కొండపైన క్యూ లైన్ లో కొండ కింద అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది భక్తుల కదలికలు ఉన్నాయో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంకేతికత సహాయంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున భవానీ భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తామని, భక్తులు కూడా అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ లక్ష్మీ షా కోరారు. అమెరికా అనుసరిస్తున్న పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలతో దేశానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సూచించారు. అమెరికా అనుసరిస్తున్న సుంకాల విధానంతో ఇప్పటికే సంక్షోభంలోన్న దేశంలోని వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. దేశంపై అమెరికా సుంకం తగ్గించినప్పుడు ట్రంప్, మోడీ ఎందుకు అభినందనలు చెప్పాలంటూ ప్రశ్నించారు.
ట్రంప్ ఉగ్రవాద నిర్ణయాలు, మోడీ మౌనం అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో మాకినేని బసవోపనయ్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించారు. ఈ సభలో బివి రాఘవులు మాట్లాడుతూ ట్రంప్ దుర్మార్గంపై మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయని వివరించారు. అమెరికా అనుసరిస్తున్న విధానాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వంత పాడుతూ దేశ ప్రయోజనాలను కాలరాస్తుందన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో నెలకొన్న సామాజిక తిరుగుబాటు, అక్కడి డాలర్ సమస్యలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. ప్రపంచంలో భిన్నత్వం కలిగిన సుంకాలు ఉంటేనే సమానత్వం సాధించగలమని, లేకపోతే అగ్ర ఆధిపత్యం యథాతథంగా ఉంటుందన్నారు. ఒకప్పుడు అమెరికా సాంకేతికతపైనే అన్ని దేశాలు ఆధారపడి ఉండటంతో వ్యాపారస్తులంతా ఆ దేశంలోనే పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చైనా అధిగమిస్తుందని వివరించారు. మిషన్ టెక్నాలజీలో చైనా, జపాన్ ముందంజలో ఉన్నాయన్నారు. ఆర్థిక లావాదేవీలో అమెరికాతో సింగపూర్ పోటీ పడుతుందని, కొన్ని రంగాల్లో చైనా దాటిందని వివరించారు. అమెరికా అనుసరిస్తున్న సుంకాల విధానంతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న దేశంలోని వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, మొక్కజొన్న పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు. పొడి రంగం దానిపై ఆధారపడిన పేద రైతులకు నష్టం వాటిల్లుతుందని విశ్లేషించారు. పార్టీ నాయకుడు దొనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురా, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ట్రంప్ సుంకాల ప్రపంచం మీద ట్రంప్ సుంకాల యుద్ధం ఈరోజు ప్రకటించారు. ఎందుకు ప్రకటించాడు? ఇది మరొక రకమైన యుద్ధం. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం చూసాం. ఆ రకంగా ఆయుధాలని, హత్యల్ని, చంపడాలని మనం చూడకపోవచ్చు, కానీ దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు అంతే మోతాదులో తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి మనం దీన్ని ఎదిరించి వెనక్కి కొట్టకపోతే. అందుకని ఆ తీవ్రతను వ్యక్తం చేసేదానికి ఈ ట్రంప్ టారిఫ్ టెర్రరిజం అని చెప్పేసి సిపిఎం ఆ రకంగా దానికి ఈ క్యాంపెయిన్కి నామకరణం చేయడం జరిగింది. ఇక ట్రంప్ చేసిన నిర్ణయాలు మనకందరికీ తెలుసు. ప్రపంచంలో వ్యాపారం అనేది ఒక ప్రధానమైన అభివృద్ధి మార్గంగా గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే ఏ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు ఆ దేశంలో ప్రజలకు అమ్ముకొని ఆర్థిక వ్యవస్థ స్వయం పోషకంగా నడిచే పద్ధతికి భిన్నంగాని కాదు, ఆ పద్ధతిని కొద్దిగా మార్పు చేసి ప్రపంచ దేశాల మధ్య వ్యాపారాన్ని పెంపొందించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలి, ఏ దేశానికి ఆ దేశం కూడా అభివృద్ధి కావాలని చెప్పేసే విధానం, సరళీకరణ విధానాలు ప్రపంచంలో వచ్చిన దగ్గర నుంచి ప్రారంభమైనవి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి అయింది. అంటే ప్రపంచ వ్యాపారం అంటే ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలని మన దేశంలో ఉత్పత్తి చేస్తాం, ఇతర దేశాల్లో అమ్ముకుంటాం. అలాగే ఇతర దేశాలు కూడా వాళ్ళ దేశాల్లో ఉత్పత్తి అని ఇంకో దేశంలో అమ్ముకుంటారు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థని ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు అని చెప్పేసి అంటాం. ఆ దేశాలకు వచ్చే సంపద, ఆ దేశాల్లో ప్రజలకు వచ్చే సుఖమైన జీవితం, లేకపోతే ఆ దేశంలో వచ్చే ఇబ్బందులు, ఇటువంటివన్నీ ఈ విదేశీ వ్యాపారం మీద ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 5వ తేదీ ఆదివారం అమృత మంజరి బాగుంటూ తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా మనుజ్యోతి ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఈనాటి సమాజానికి సులభంగా అర్థమయ్యేలాగా చిన్న చిన్న పుస్తకాల రూపంలో అందజేస్తున్నామని వివరించారు. విజయవాడ గొల్లపూడిలోని పద్మావతి కళ్యాణ మండపంలో మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ, భగవంతుడు ఒకడే, మనమందరం ఆయన సృష్టియే అనే భావంతో ప్రపంచం అంతా ఒకే చైతన్యం వ్యాప్తి చెందాలని తమ ఆశ్రయము కృషి చేస్తుందని తెలిపారు. వేదాలు, పురాణాలలోని ముఖ్య సారాంశాన్ని ఈనాటి సమాజానికి సులభంగా అర్థమయ్యేలాగా చిన్న చిన్న పుస్తకాల రూపంలో అందజేస్తున్నామని వివరించారు. అక్టోబర్ 5వ తేదీ ఆదివారం అమృత మంజరి భాగం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పుస్తకాలను అందరికీ ఉచితంగా పంపిణీ చేయనున్నామని, జాతి, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ సమాన ఆహ్వానం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు హాజరు కానున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. భగవంతుడు ఒక్కడే, సమస్త సృష్టి కూడా ఆయనదే అని చెప్పి చాటించింది మనుజ్యోతాశ్రమం. ఈ మనుజ్యోతాశ్రమం తమిళనాడులోని ముక్కుడల సమీపంలో ఉంది. ఇది 1962వ సంవత్సరంలో స్థాపించబడింది శ్రీ లహరికృష్ణ గారి ద్వారా. శ్రీ లహరికృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఒక్కడే, ఎటువంటి మత, కుల, వర్ణ, వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా ఆయన సృష్టియే. ఆయన యొక్క సిద్ధాంతాలు మనందరూ వెంబడించాలి.
ఆయనకి జ్ఞానాన్ని మనం అందరం పొందుకోవాలి అని చెప్పిన ఆయన సిద్ధాంతాలన్నీ కూడా సమస్త మానవాళికి అందజేయాలనే ఉద్దేశంతో శ్రీ లహరికృష్ణ గారు ఉపదేశించిన ఉపదేశాలన్నీ కూడా చిన్న చిన్న పుస్తకములుగా మేము ప్రింట్ చేసి ఒక ఆధ్యాత్మిక గ్రంథాలుగా మేము అందరికీ కూడా అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమం అనేది తమిళనాడు, ఆంధ్ర, ఇంకా తెలంగాణ, అస్సాం, బిలాయ్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే మలేషియా దేశంలో కూడా ఈ అక్టోబర్ నెల 5వ తారీఖుని ఆదివారం సాయంత్రం విడుదల చేయబోతున్నాం. దీనికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అని చెప్పి మీ యొక్క అమృత మంజరి అనే పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ పుస్తకానికి, ఈ విడుదల కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, కవులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మాతో కలిసి ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా మాతో పాటు విజయవంతం చేసి వాళ్ళకి ఈ గ్రంథాన్ని పొందుకోవాలని మేమందరం ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క కలియుగంలో లోకం చాలా భయంకర నాశనం వైపు సాగుతుంది. అటువంటి భయంకర నాశనం నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి, భగవంతుని వెతకాలి. భగవంతుడు ఒక్కడైన సిద్ధాంతాన్ని అందరూ కూడా తెలుసుకొని ఒకే దేవుడు ఒకే కులం అనే ఒక నినాదం కింద ఒక ఐక్యతలోనికి వచ్చినట్లయితే, మనం అందరం కూడా ఒకే ఐక్యతలో ఉన్నట్లయితే అప్పుడే మన దేశానికి, మనకి, అందరికీ కూడా సౌభాగ్యంగా ఉంటుంది. ఈ యొక్క సిద్ధాంతాన్ని చాటి చెప్తుంది ఈ యొక్క మనుజ్యోతాశ్రం. కావున ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవానికి మాతో పాటు అందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానిస్తుంది మనుజ్యోతాశ్రం. విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రత్యేక కుంకుమార్చన మండపంలో జరిగిన చతుర్వేద పారాయణ సభ వీణులు విందుగా సాగింది. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ గణపాటి అధ్యక్షతన జరిగిన ఈ పండిత సన్మాన సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 450 మంది వేద పండితులు, వేద విద్యార్థులు హాజరయ్యారు. పండితుల చతుర్వేద పారాయణతో ఇంద్రగిరులన్నీ కూడా ప్రతిధ్వనించగా దుర్గమ్మ పరవశించింది. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల సందర్భంగా దేవస్థానంలో చతుర్వేద పారాయణ సభ ఎంతో వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దుర్గగుడి ఈవో సేనానాయక్ మాట్లాడుతూ 50 ఏళ్లుగా దసరా మహోత్సవాలలో చతుర్వేద పారాయణ సభ జరుగుతుందని అన్నారు. వివిధ దేవస్థానాల నుంచి వేద పండితులు ఒకే చోటుకు రావటం వల్ల వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం లభిస్తుందన్నారు. గత ఏడాది కంటే ఎక్కువ మందికి పారితోషికం అందిస్తున్నట్లుగా తెలిపారు. 6,000 చొప్పున 120 మంది ఘనపాఠులకు, 5,000 చొప్పున 302 మంది క్రమపాఠులకు, 4,000 చొప్పున 20 మంది అహిద్యులకు అందజేస్తున్నట్లుగా తెలిపారు. కానీ ఈ విధంగా కలుసుకోవడం అనేది కూడా మీ అందరికీ కూడా మంచి పరిణామం. అదొక రకమైనటువంటి సంతోషం. అయితే వేదాల గురించి, మిగతా సూక్తుల గురించి ఆలయ నిర్వహణ అధికారి కన్నా ముఖ్యంగా ముందుగా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టిస్తున్నటువంటి మీకు ఎక్కువ అనుభవం కాబట్టి తెలిసినా తెలియకపోయినా దేవాలయంలో కావచ్చు, ఏ సంస్థలో అయినా కావచ్చు, సమయానికి జరగవలసిన క్రతువులు జరగాలి. ప్రతి కార్యక్రమంలో వేద పండితులు పాల్గొనాలి. ఖచ్చితంగా ఆ క్రతువులు జరిగేటప్పుడు ఏ సమయంలో, ఏ కార్యక్రమంలో, ఏ వేదం చదవాలో ఆ వేదం చదివేటప్పుడు పఠించేటట్టు ఆ యొక్క సంస్థ కావచ్చు, దేవాలయం కావచ్చు, మీరు ముందుగా ఉండే మిగతావన్నీ కూడా ఖచ్చితంగా ఆటోమేటిక్గా అన్ని కూడా అడ్జస్ట్ అవుతారనేది నా ఆలోచన. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి వేద పండితులు నలుగురు మూల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఒకరికొకరు మీ దగ్గర ఏ విధంగా డెవలప్ అవుతా ఉంది వేదం గురించి, ఆ దేవాలయంలో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా
అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లో వెళ్తే ఇంకా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఒక దేవాలయంలో ఉదయం 2:30 గంటల నుంచి కీర్తన విందుతో మొదలుకొని సుప్రభాత సేవ తర్వాత దాదాపు 8 గంటల తర్వాత ఏదో ఒకటి పారాయణం అనేది ప్రతి దేవాలయంలో జరుగుతూ ఉంటే విజయదశమి రోజున కృష్ణానదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇరిగేషన్ ఉత్సవ శాఖ అధికారులు ఆదేశాల మేరకు ఈ ఏడాది తెప్పోత్సవం ఉండదని దేవస్థాన ఈవో సేనానాయక్ తెలిపారు. ఉత్సవమూర్తులు ఈసారి ఊరేగింపుగా హంస ఎక్కుతారా? దశమి గడియలు దగ్గర పడుతున్న వేళ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివి. గడిచిన 3 ఏళ్లుగా తెప్పోత్సవానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. ఈ ఏడాది కూడా వరద నీరు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం వరద పరిస్థితి నేపథ్యంలో విజయదశమి రోజున తెప్పోత్సవం లేదని ఈవో తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై 10వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ సభ్యులు. మహానవమి రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడి. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువై తీరిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.